ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని, గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈసారి ఎక్కువే గెలుస్తామని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు. చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదని, చంద్రబాబు పూర్తిగా నెగటివ్ క్యాంపెయిన్ చేశారన్నారు. జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, కుప్పంలోనూ వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదని, చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారు. జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. కుప్పంలోనూ వైఎస్ఆర్సీపీ గెలవబోతోందని చెప్పారు. కుట్రపూరితంగా కేంద్రం సహాయంతో కొందరు అధికారులను తప్పించారని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్పై చంద్రబాబు అర్థం లేని ఆరోపణలు చేశారని, చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదని సజ్జల పేర్కొన్నారు. పోలీసులు పెద్దారెడ్డి ఇంట్లోనే సీసీటీవీలు ధ్వంసం చేయటం అన్యాయమన్నారు. పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు సీసీ కెమెరాలు ధ్వంసం చేయటమేంటి? దాడిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని సజ్జల చెప్పారు. ఈ మొత్తం ఈ 10-15 ఈ మన ఎన్నికలు అయినప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ ఈ ఎలక్షన్ కమిషన్ లో తనకు మేము చెప్తున్నాము. ప్లస్ అన్నిటికంటే ఇదేంటే ఎవరు మన తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు సపోర్ట్ చేసింది. అది కూడా మేము తెచ్చి చూపించాము. అయినా సరే దాని మీద అడ్డగోలుగా అది ప్రపంచం బద్దలైపోతుంది, తలకిందులవుతోంది, ఆస్తులు ఎవరివి ఎక్కడా ఉండవని అంతవరకు తీసుకెళ్లి వాళ్ళ ఆఖరికి చేసిన డ్రామాలన్నీ నాకు తెలియగలుగుతాను. మళ్ళీ ఈరోజు దాని గురించి మాట్లాడట్లా అయిపోయింది వాళ్ళ పని. దాని పని దాంట్లో 2 తెలుస్తాయి. నేను ఇంతకుముందు అన్నట్టు వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల మీద వాళ్ళకు నమ్మకం లేదు. వాళ్ళను జనం తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారనే నమ్మకం కూడా వాళ్ళకు లేదు. బెదరగొట్టడం ద్వారా ఏదో చేయాలని, భయపెట్టడం ద్వారా ఏదో జరగబోతుంది చేయాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది వచ్చేసింది. అది వస్తే మీ బతుకులన్నీ ఇదైపోతాయి, మీ ఆస్తులు మీవి కాదని ప్రచారం చేయాలని చూశారు. ఆ నెగటివ్ దాంట్లో పడి వాళ్ళు కొట్టుకుపోయినారు. దాని రిజల్ట్ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది అనేది పోలింగ్ చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఆఖరికి అర్థమైందిగా. అంటే నీతి ఆయోగ్ వాళ్ళే ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరో పెడితే క్లారిఫికేషన్ ఇస్తే దాన్ని వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం, మంచి ఇదని వాళ్ళు అన్నారు. ఇది రియాలిటీ. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కేబినెట్లో ఉన్న మంత్రులు ఓడిపోతున్నారని, వైసీపీకి ఘోర పరాజయం తప్పదని అన్నారు. జగన్ రెడ్డి మాటల్లో ఓటమి భయం స్పష్టమైందన్నారు. వైసీపీ కార్యకర్తలను, ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ సజ్జల యత్నిస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి మాటల్లో ఓటమి భయం స్పష్టమైందన్నారు. వైసీపీ కార్యకర్తలను, ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ సజ్జల యత్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి లండన్ పారిపోతున్నారని, పెద్దిరెడ్డి PLR కంపెనీ వెహికల్స్ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా దుకాణం సర్దుకుందని, సజ్జల భార్గవ్ హైదరాబాదు వెళ్లిపోయారన్నారు. భారీ మెజారిటీతో కూటమి అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అరాచకాలకు కారకులైన జగన్ రెడ్డి, ఆయన తాబేదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, జవహర్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఆంజనేయులు లాంటి అధికారులు, నాయకులు మూల్యం చెల్లించుకుంటారని దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఏమో లండన్ పోతా ఉన్నాడు, PLR కంపెనీ వెహికల్స్ ఏమో బయట రాష్ట్రాలకి, బయట దేశాలకి ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉన్నాయి. రెండో పక్క ఎవరన్నా అమ్మించాలని సజ్జల ఇవాళ నువ్వు మళ్ళీ సొల్లు కబుర్లు మొదలుపెట్టావు. ఇవాళ కేఏ పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అదే స్థాయిలో నిన్న ఉంది. కేఏ పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్కి, జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్కి నిన్న సోషల్ మీడియాలో ట్రోలింగ్సే అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి పిచ్చి ప్రేలాపనలు మానేయండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ పుట్టి ముంచింది. మీ ప్రచార పిచ్చి, మీ ఫోటోలు పిచ్చి, మీరు తాత ముత్తాతలు ఇచ్చిన భూములను కూడా కొట్టేయాలని, దోచుకోవాలని మీరు చేసిన చట్టాలే మీ ప్రభుత్వానికి ఉరితాళ్ళైనాయి. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు ఫలితమే జన సునామీ.
ఆ జన సునామీ దెబ్బకే మీకు గంగుర్లు ఎత్తుతూ ఉన్నాయి. రోజుకొకళ్ళు వచ్చి మీడియా ముందుకి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా, మొదటి క్యాబినెట్లో కానీ రెండో క్యాబినెట్లో కానీ 40 మంది మంత్రులు ఒక్కడ కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మేం గెలుస్తామని మాట్లాడలేదు. ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై ఎవరూ మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కడప కోర్టు హత్య కేసుపై మాట్లాడవద్దని ఏప్రిల్ 16న ఆదేశాలిచ్చింది. దీనిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరిగింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని జస్టిస్ గవాయ్ ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదుల వాదన వినకుండా ఏకపక్షంగా ఉత్తర్వులిచ్చారని ఆక్షేపించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. జోగి రమేష్ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విమర్శించారు. జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటే అతని కుటుంబ సభ్యులకు పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులతో పాటు ఉయ్యూరు సీఐ, కంకిపాడు, పెనమలూరు స్టేషన్లో ఎస్ఐలను కూడా పెడన నుంచి ఇక్కడకు బదిలీ చేయించుకుని ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని విధాలుగా మభ్యపెట్టాలని చూసినా టీడీపీ నాయకులు నిలబడ్డారని బోడే ప్రసాద్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆటోనగర్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైలవరం, పెడన, పటమట నుంచి రౌడీ షీటర్లను దింపి జోగి రమేష్ హడావుడి చేశారన్నారు. రౌడీ షీటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. పెనమలూరు స్టేషన్లో సీఐ, సిబ్బంది అందరూ విధి నిర్వహణలో విఫలమయ్యారని చెప్పారు. పోరంకి టీడీపీకి కంచుకోటని, పోరంకిలో కావాలనే గంటపాటు పోలింగ్ నిలిపివేసి ప్రజలను భయాందోళనలకు గురి చేశారన్నారు. 200 మీటర్ల దూరంలో ఉండాల్సిన వ్యక్తులు పోలింగ్ కేంద్రం గేటు ముందు నిలబడ్డారని, దీన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని చెప్పారు. తమ మీద 3 కేసులు పెట్టిన పోలీసులు జోగి రమేష్ నేరుగా అల్లర్లకు పాల్పడితే అతనిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదన్నారు. జోగి రమేష్ వలసపక్షని, ఎన్నికల ఫలితాల తర్వాత అడ్రస్ ఉండడని వ్యాఖ్యానించారు. జోగి రమేష్ను చూసుకొని టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వ్యక్తులకు వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. టీడీపీ కూటమి 100% అధికారం చేపడుతుందని బోడే ప్రసాద్ తెలిపారు. దాదాపు డిసెంబర్, జనవరి నుంచి పెనమలూరు నియోజకవర్గంలో అధికార దుర్వినియోగం చేశాడు. కానీ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపున బోడే ప్రసాద్ని గెలిపించాలనే ఒక పట్టుదలతో మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటేయడం జరిగింది. ఓడిపోతున్నాను అని చెప్పి తెలిసి మైలవరం నుంచి కానీ, పెడన్ నుంచి కానీ, పటమటి నుంచి కానీ రౌడీ షీటర్లను అంటబెట్టుకొని, అతని అనుచరులను అంటబెట్టుకొని మొన్న కానూరులో కానీ, పెనమలూరులో కానీ దౌర్జన్యాలకి దిగడం జరిగింది. కానూరులో ఒక నాయకుడు కులం పేరు పెట్టి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అంట. ఎవరైతే జోగి రమేష్ బంధువులో లేకపోతే ఆయన వర్గం ఉన్నారో వాళ్ళందరూ కూడా నా వైపు నిలబడితే ఈయన గారు నువ్వు ఏ కులానికి పుట్టావురా, ఏ కులానికి చేస్తున్నావు అంటే, కులాలతో ఏం పని అంటే రెచ్చగొట్టే మాటలు, చెయ్యి చేసుకోవటం, బూతుల్లోకి వచ్చి పోలింగ్ బూతుల్లోకి వచ్చి భౌతికంగా దాడి చేయటం, అక్కడి నుంచి మళ్ళీ పోలింగ్కి రావడం జరిగింది. ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాం. నువ్వు కానూరులో పెద్ద పిస్తాలేం కాదు. టీడీపీ కూటమికి 125 నుంచి 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎంపీ ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. వైసీపీకి 25 నుంచి 40 సీట్లు వస్తాయని చెప్పారు. రఘురామకృష్ణరాజు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. జూన్ 4న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాలతో సీఎం జగన్ ఆశలు ఆవిరవుతాయన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత స్వామివారి దర్శనం కోసం ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. అభిషేక దర్శనం
కుటుంబంతో సహా చేసుకోవటం జరిగింది. గతంలో కూడా నేను ఇప్పుడు నామినేషన్ వేసిన వెంటనే ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత స్వామివారి భక్తుడిగా ఇప్పుడు నేను వారి దర్శనం చేసుకోవటం నాకు అదొక రెగ్యులర్ చర్య. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజల కష్టాలన్నీ తొలగి మంచి చక్కటి వెల్ఫేర్తో పాటు అద్భుతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పయనించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవటం జరిగింది. జగన్ గారు 150 పైన వస్తాయి గుళ్ళు అవసరం మాకు 125 నుంచి మినిమమ్ 150 టచ్ అవ్వచ్చు. ఉన్నాయి 170 సీట్లు కాబట్టి జగన్కి 25 నుంచి ఒక 40 వరకు రావచ్చు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నా మాట నిజం అవుతుందా, జగన్ మాట నిజం అవుతుందా 4వ తారీఖు మధ్యాహ్నానికి మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నా మాటే నిజం అవుతుంది. ఎందుకంటే స్వామి సన్నిధిలో నేను చెప్తున్నా, స్వామి సన్నిధిలో అతను చెప్పలేడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖంలో అది స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. 5 సంవత్సరాల అరాచక పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు విశాఖపట్నంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 4న దేశమంతా ఏపీ వైపు చూస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పాడని, టీడీపీ విజయం సాధిస్తే తన వైసీపీని మోసేస్తానని ఎందుకు మాట్లాడాడని ప్రశ్నించారు. ఐపాక్ కార్యాలయంలో పెద్ద పెద్ద కోతలు కోశాడని చెప్పారు. ఆయన వెనుక ఉన్న బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏడుపు ముఖం పెట్టుకొని ఉన్నారని చెప్పారు. ఐపాక్ కార్యాలయంలో కూడా అదే చెప్పారని అన్నారు. రహస్యంగా ఇచ్చిన జీవోలను, నోట్ ఫైల్స్ను మొత్తాన్ని ఈ ఆఫీస్ అప్గ్రేడ్ పేరుతో నాశనం చేస్తున్నారని, దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటని నిలదీశారు. వారు చేసిన దుర్మార్గం కొత్తగా వచ్చే ప్రభుత్వానికి కనపడకూడదని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అధికారులను బ్లాక్మెయిల్ చేసి ఫైల్స్ ధ్వంసం చేయిస్తున్నారని చెప్పారు. జూన్ 4వ తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు. నీకు నమ్మకం ఉంటే జూన్ 4వ తారీఖు నాడు తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడవు నువ్వు? ఏదేదో పెద్ద పెద్ద కోతలన్నీ కోసావు నిన్న ఐపాక్ ఆఫీస్ లో. కోసిన కోతలకి నీ వెనకాల బొత్స సత్యనారాయణ ఉన్నాడు. ఒకసారి ఫోటో చూడు, ఏడుపు మొహం వేసుకున్నాడు బొత్స సత్యనారాయణ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటెండర్ కూడా సెల్యూట్ కొట్టడం అని ఒక నిర్ణయానికి వచ్చేసిన ఫేసులు నీ వెనకాల కనబడుతున్నాయి. నీకు ఐపాక్ ఆఫీస్ లోపల చెప్పింది కూడా అదే చెప్పారు. లోపల రహస్యంగా ఇచ్చిన జీవోల్ని, ముందు ఇచ్చే నోట్ ఫైల్స్ ని మొత్తాన్ని కూడా ఈ ఆఫీసు అప్గ్రేడ్ పేరుతో నాశనం చేస్తా ఉన్నారు. దీని వెనకాల కుట్ర ఏంటి? రేపంతా కూడా వీళ్ళు చేసిన దుర్మార్గం అంతా కూడా వచ్చే ప్రభుత్వం కనపడకూడదని అధికారుల్ని బ్లాక్ మెయిల్ చేయడం కోసం. ఇప్పుడు మీరు నా మాట వినకపోతే రేపు మిమ్మల్ని ఇబ్బంది పెడతా, కాబట్టి నేను చెప్పినట్టు మీరు చేయండి, ఫైల్స్ అన్నిటిని ధ్వంసం చేయండి అని ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని బ్లాక్ మెయిల్ చేయటం కోసం నిన్న ఐపాక్ ఆఫీస్ లో మాట్లాడారు. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ఆదేశించిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. ఎన్జీటీ ఆదేశించినా ఇసుక తవ్వకాలు ఆగడం లేదని విమర్శించారు. ఇసుకను దోచుకుని తాడేపల్లి ప్యాలెస్కు 40,000 కోట్లు తరలిస్తున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి కనుసన్నల్లో ఇసుక దోపిడీ జరుగుతోందన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇసుక దోపిడీపై దున్నపోతు మీద వర్షం పడినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. సుప్రీం హెచ్చరించినా పట్టించుకోని అధికారులు నేడు కూడా ధవళేశ్వరం వద్ద అక్రమ తవ్వకాలు చేపట్టారని మండిపడ్డారు. జగన్ రెడ్డి తాబేదారులు ఎక్కడికి పారిపోలేరని, తిన్నది నిలబెట్టి కక్కిస్తామని హెచ్చరించారు. తొత్తులుగా వ్యవహరిస్తూ దోపిడీకి సహకరించిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అధికార మార్పు తథ్యం, అక్రమార్కులకు జైలు శిక్ష ఖాయమని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. వీళ్ళ పర్మిషన్లు అయిపోతే ఆ కోర్టు ఆర్డర్స్ ఇస్తే మొన్న మార్చి వరకు ఎటువంటి అనుమతులు, పర్యావరణ అనుమతులు గాని ఇతరత్ర అనుమతులు గాని ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపించారు. దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వం? మేము మొత్తుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2023లో 40,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కనుసైగల్లో
కనుసన్నల్లో అక్రమ ఇసుక మైనింగ్ జరిగింది ఈ రాష్ట్రంలో. ఎవడెవడు కారకులు, ఏ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా సహకరించినాయో, డిఎంజీ వెంకటరెడ్డి వీటన్నిటికీ పాత్రధారిగా సూత్రధారిగా ఉండి ఏ విధంగా వేల కోట్లు కొల్లగొట్టి వీళ్ళకి సంపాదించి పెడతా ఉన్నాడు. ఇందులో మైనింగ్ ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా దోపిడీ చేస్తా ఉన్నాడో మొత్తం కూడా మేము సాక్ష్యాధారాలతో సహా గతంలోనే నిరూపణ చేశాం. వీటన్నిటిని కూడా అసలు లెక్క చేయకుండా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు లెక్క చేయలేదు, సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, అసలు వ్యవస్థలంటే లెక్కలేదు. వీళ్ళ ఇష్టానుసారం అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తానే ఉన్నారు యథేచ్ఛగా. చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకు పలుకు లేదు. బిడ్డను భుజాన వేసుకుని ఆసుపత్రికి పరుగులు తీశారు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ వైద్యురాలు ఆ తల్లిదండ్రుల ఆవేదనను తెలుసుకుని చిన్నారికి ఊపిరి పోసేందుకు ప్రయత్నించారు. రోడ్డు మీదే చిన్నారికి సిపిఆర్ అందించారు. వృత్తి ధర్మం పరిడవిల్లి వైద్యురాలి కృషి ఫలించడంతో ఆ బాలుడు మళ్లీ ఊపిరి తీసుకున్నాడు. విజయవాడలో చోటు చేసుకున్న ఈ ఆసక్తికర ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. విజయవాడ అయ్యప్ప నగర్కు చెందిన 6 ఏళ్ల బాలుడు సాయి ఈ నెల 5వ తేదీ సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఏడుస్తూ పిల్లాడిని భుజంపై పెట్టుకుని ఆసుపత్రికి వెళ్లేందుకు పరుగులు పెడుతున్నారు. అదే సమయంలో మెడిసి ఆసుపత్రిలో ప్రసూతి వైద్య నిపుణురాలైన నన్నపనేని రవళి అటుగా వస్తూ వారిని చూశారు. ఏమైందని ఆమె అడగటంతో తల్లిదండ్రులు విషయం చెప్పారు. వైద్యురాలు బాలుడిని పరీక్షించి అక్కడే రోడ్డుపైనే పడుకోబెట్టమని చెప్పారు. అనంతరం కార్డియో పల్మోనరీ రిసెసిటేషన్ సిపిఆర్ చేయటం ఆరంభించారు. ఒకవైపు డాక్టర్ రవళి బాలుడి ఛాతీపై చేతితో ఒత్తుతూ అక్కడున్న మరో వ్యక్తిని నోటితో గాలి ఊదమని సూచించారు. ఇలా 7 నిమిషాలకు పైగా చేశాక బాలుడిలో కదలికొచ్చింది. వెంటనే బాలుడిని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనూ బాలుడికి శ్వాస సరిగ్గా అందేలా తలను కొద్దిగా కిందకి ఉంచి పడుకోబెట్టి తీసుకెళ్లమని సూచించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత చికిత్స ఆరంభించగా పూర్తిగా కోలుకున్నాడు. 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచి తలకు సిటీ స్కాన్ చేస్తే ఎలాంటి సమస్య లేదని గుర్తించి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. డాక్టర్ రవళి రోడ్డుపైనే బాలుడిని పడుకోబెట్టి సిపిఆర్ చేసే సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. రోజు నేను కోదాడెళ్ళి వస్తున్నానండి. ఈవినింగ్ 5:30 5th మేన అయ్యప్ప నగర్ ఫస్ట్ రోడ్లో ఒక బాబు అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నాడని నేను చూశాను. ఆ బాబు వాళ్ళ ఫాదర్ భుజాల మీద వేసి కంగారుగా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ రావడం చూశాను. చూసి వెహికల్ ఆపి ఏమైందని వెళ్ళి అడిగాను. అడిగితే బాబుకి ఎలక్ట్రిక్ షాక్ కొట్టిందని చెప్పారు. వెంటనే బాబుని చూస్తే రెస్పాన్స్ ఏం లేదు, బ్రీదింగ్ కూడా ఏం లేదు, పల్స్ కూడా చాలా తక్కువ కొట్టుకుంటుంది. ఇంకా వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయాలని చెప్పి రోడ్ మీద పడుకోబెట్టమన్నాను బాబుని. పడుకోబెట్టిన తర్వాత నేను సిపిఆర్ అనేది స్టార్ట్ చేశానండి. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసెసిటేషన్. అందులో చెస్ట్ కంప్రెషన్ చేసి మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి. ఆ చెస్ట్ కంప్రెషన్ వల్ల బ్లడ్ సప్లై అనేది వైటల్ ఆర్గన్స్కి ఇవ్వడమే మెయిన్ మోటో అండి సిపిఆర్. సో హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇచ్చే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ హార్ట్ కానీ బ్రీతింగ్ కానీ ఆగిపోయిన వాళ్ళకి దాన్ని కార్డియో పల్మనరీ రిసెసిటేషన్ అంటారు. సో నేను 5 minutes పైన చేశానండి బాబుకి రెస్పాన్స్ రావడానికి. బాబు నాకు గ్యాస్పింగ్ బ్రెత్ అంటే అనే ఆ శ్వాస తీసుకున్నాడు. అది ఒక మంచి సైన్. తర్వాత కూడా కంటిన్యూ చేశాను నేను. చేసిన తర్వాత నాకు కొంచెం బాబులో మూమెంట్ ఉంది అని అర్థమైన తర్వాత నేను ఆ బాబుని నియరెస్ట్ హాస్పిటల్కి పంపించాను. కాళ్ళు ఎత్తులో పెట్టి హెడ్ కిందకి పెట్టే పొజిషన్లో 2-wheeler మీద పంపించాను. బాబు వెళ్ళే దారిలో కాన్షియస్లోకి వచ్చాడు. వెళ్ళిన తర్వాత వైటల్స్ అన్నీ బాగున్నాయని చెప్పారు. ఏడుస్తున్నాడు బాబు, నొప్పి అని చెప్పి అన్నారు. నాకు వాళ్ళు ఫోన్ చేశారు నా నెంబర్ తెలుసుకొని. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ప్లస్ అది కూడా చిన్న బాబు 6 years. ఆ ఆస్పెక్ట్ ఇంకా నాకు హ్యాపీనెస్ని ఇస్తుంది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి. సిపిఆర్ అనే ఒక ప్రొసీజర్ హార్ట్ ఆగిపోయినప్పుడు కానీ బ్రీతింగ్ ఆగిపోయినప్పుడు కానీ చేసే ఒక వైటల్ ప్రొసీజర్ అండి. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పేషెంట్కి అందితేనే బ్రతికే ఛాన్సెస్ అనేవి చాలా పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది. లేకపోతే ఎవ్రీ minute to minute ఆ పర్సంటేజ్ అనేది తగ్గుతూ వస్తుంది. సో హాస్పిటల్ తీసుకెళ్లేదానికన్నా ముందు ఈ ప్రొసీజర్ చేసి ఆ బ్లడ్ సప్లై అనేది మెయింటైన్ చేస్తూ హాస్పిటల్కి తీసుకెళ్తే
ప్రోగ్నోసిస్ అనేది చాలా బాగుంటుంది. సో నేను అదే చేశాను. బాగున్నాడు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. అందరూ నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడం ప్లస్ టీవీలో వాటిల్లో మొత్తం వైరల్ అవ్వడం అదంతా నాకు చాలా హ్యాపీగా ఉంది. నా వల్ల సిపిఆర్ గురించి కొద్ది గొప్ప అవేర్నెస్ వెళ్తుందని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంది. ఆ ఐడియా అనేది ఇన్కల్కేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఐఎమ్ హ్యాపీ. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు అమ్మవారి నగరోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని వివరించారు. విద్యాధరపురం గుప్తా సెంటర్ సమీపంలోని కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి వాసవి అమ్మవారి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం కూడా కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ వద్ద ఉత్సవాలు జరుపుతున్నామని, అందులో భాగంగా రేపు అమ్మవారికి నగరోత్సవం జరుగుతుందని, ఈ నగరోత్సవం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ నుండి బయలుదేరి అండమాని బ్రహ్మయ్య వీధి మీదుగా అరవింద వీధి, ఆర్టీసీ వర్క్షాప్ మరియు ఎస్ కన్వెన్షన్ ఎదురుగా ఉన్న రోడ్డు నుండి మరలా కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ వద్దకు చేరుతుందని వివరించారు. ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఇందులో భాగంగా అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం వారు రేపు గడ్డం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇదే కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ దగ్గర నుంచి రేపు సాయంత్రం 6 గంటలకు నగరోత్సవం జరుగుతుంది. అమ్మవారిది అత్యంత వైభవంగా నగరోత్సవం జరుగుతుంది. వైశ్యుల సాంప్రదాయ సిద్ధమైన నారసాలు, శరబులు చెప్పుకుంటూ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తాము. చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. అందువల్ల మీ అందరికి కూడా మీ మీడియా ద్వారా విజయవాడ నగర ప్రజలు తెలియజేయడం కోసమే ఈరోజు ఏర్పాటు చేయాలి. అందరూ కూడా చక్కగా పాల్గొంటారు. ప్రతి సంవత్సరం కూడా ఉదయం అమ్మవారికి కార్యక్రమాలుగా పసుపు కుంకాలతోటి, కన్యామాలతోటి, అందరూ కృష్ణాలంకల నుంచి, కృష్ణానది నుంచి 108 కలశాలతోటి ఊరేగింపుగా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంటాయి. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఇక్కడ పార్థసారథి వీధిలోంచి మళ్ళీ కళ్యాణ మండపానికి వస్తుంది. ఈ లోపు పొద్దునపూట జరిగే కార్యక్రమాలకి ఎవరైనా కలశం కావాలంటే మాకు ఫోన్ చేసినా మా నెంబర్ అందరికీ తెలుసు. మా కలశం కూడా ఇప్పిస్తాము. పొద్దునపూట 108 మంది కన్యలతో కృష్ణానదికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి అమ్మవారికి ఇక్కడ అభిషేకం చేసి 108 కలశాలకి పూజ చేసి తర్వాత తదియారాధన కూడా ఉంటుంది. అదేవిధంగా సాయంకాలం ఊరేగింపులో ఇప్పుడు మేము చెప్పిన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటాం. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర సెక్రటరీ వివికే నరసింహారావు, బురుగుమళ్ళ రామయ్య, జల్లూరు నాగభూషణం, బెల్లంకొండ పార్వతీదేవి, సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.